హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే. ప్రభుత్వ ఉద్యోగాల లక్ష్యంగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతిరోజు మీకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం నుండి విడుదలయ్యే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో 299 పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ నోటిఫికేషన్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనే వివరాలు మనం తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ నోటిఫికేషన్ ద్వారా 2 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఒకటి నావిక్ జీడీ, ఒకటి నావిక్ డీబీ. నావిక్ జీడీలో ఉన్న ఖాళీల వివరాలు టోటల్గా 260 వేకెన్సీస్ ఉన్నాయి. జోన్ల వారీగా ఈ ఖాళీలు ఉన్నాయి. నార్త్ జోన్లో అన్రిజర్వ్ కేటగిరీలో 25, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 6, ఓబీసీ వాళ్ళకి 17, ఎస్టీ వాళ్ళకి 7, ఎస్సీ వాళ్ళకి 10 ఉన్నాయి. టోటల్గా 65 నార్త్ జోన్లు ఉన్నాయి. వెస్ట్ జోన్లో అన్రిజర్వ్ కేటగిరీలో 20, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5, ఓబీసీ వాళ్ళకి 14, ఎస్టీ వాళ్ళకి 6, ఎస్సీ వాళ్ళకి 8, టోటల్గా 53 వేకెన్సీ ఉన్నాయి. ఈస్ట్ జోన్లో 38 వేకెన్సీస్ ఉంటాయి. అందులో అన్రిజర్వ్ కేటగిరీలో 15, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 4, ఓబీసీ వాళ్ళకి 10, ఎస్టీ వాళ్ళకి 4, ఎస్సీ వాళ్ళకి 5 ఉన్నాయి. సౌత్ జోన్లో టోటల్గా 54 వేకెన్సీస్ ఉంటాయి. అన్రిజర్వ్ కేటగిరీలో 24, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5, ఓబీసీ వాళ్ళకి 14, ఎస్టీ వాళ్ళకి 6, ఎస్సీ వాళ్ళకి 8 ఉన్నాయి. సెంట్రల్ జోన్లో అన్రిజర్వ్ కేటగిరీలో 19, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5, ఓబీసీ వాళ్ళకి 13, ఎస్టీ వాళ్ళకి 5, ఎస్సీ వాళ్ళకి 8, టోటల్గా 50 వేకెన్సీస్ ఉన్నాయి. ఓవరాల్గా నావిక్ జీడీ వేకెన్సీస్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అన్రిజర్వ్ కేటగిరీలో 100, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 25, ఓబీసీ వాళ్ళకి 68, ఎస్టీ వాళ్ళకి 28, ఎస్సీ వాళ్ళకి 39, 260 వేకెన్సీస్ ఉన్నాయి. నావిక్ డీబీకి సంబంధించి టోటల్గా 40 వేకెన్సీస్ ఉంటాయి. అందులో అన్రిజర్వ్ కేటగిరీలో 16, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 4, ఓబీసీ వాళ్ళకి 9, ఎస్టీ వాళ్ళకి 3, ఎస్సీ వాళ్ళకి 8 ఉన్నాయి. జోన్ల వారీగా నార్త్ జోన్లో అన్రిజర్వ్ కేటగిరీలో 4 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 2, ఎస్సీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకి 1 వేకెన్సీ ఉంది. వెస్ట్ జోన్లో 9 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో అన్రిజర్వ్ కేటగిరీలో 3, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకి 1, ఎస్సీ వాళ్ళకి 2 ఉన్నాయి. ఈస్ట్ జోన్లో అన్రిజర్వ్ కేటగిరీలో 3, ఓబీసీ వాళ్ళకు 1, ఎస్సీ వాళ్ళకు 1 వేకెన్సీ ఉంది. సౌత్ జోన్లో 9 వేకెన్సీస్ ఉంటాయి. అన్రిజర్వ్ కేటగిరీలో 3 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1, ఓబీసీ వాళ్ళకు 2, ఎస్టీ వాళ్ళకు 1, ఎస్సీ వాళ్ళకు 2 ఉన్నాయి. సెంట్రల్ జోన్లో 7 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ నోటిఫికేషన్లకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు సౌత్ జోన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సౌత్ జోన్లో ఉన్న ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్ నికోబార్, ఐస్లాండ్, తమిళనాడు, పాండిచేరి, కేరళ, కర్ణాటక, లక్షద్వీప్లో ఉన్న క్యాండిడేట్స్ సౌత్ జోన్లో ఉన్న వేకెన్సీస్ కోసం అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి స్టేజ్ 1, స్టేజ్ 2 అండ్ స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4 ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. వీటికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల వయసు 18 నుండి 22 సంవత్సరాల లోపు ఉండాలి. వయసు వచ్చేసి 2003 మరియు 2003 నుండి 2007 మధ్యలో జన్మించిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. అదేవిధంగా అప్పర్ ఏజ్ రిలాక్సేషన్లో ఉన్న ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళు అయితే 3 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఎస్సీ వాళ్ళు అయితే 27 సంవత్సరాల వరకు, ఓబీసీ వాళ్ళు అయితే 25 సంవత్సరాల వరకు ఉద్యోగాలకు అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు స్టేజ్ 1లో మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో సెక్షన్ 1లో 30 మార్క్స్ పాసింగ్ మార్క్స్గా నిర్ణయించడం జరిగింది. నావిక్ జీడీలో టోటల్గా 50 మార్క్స్ పాస్ మార్కులకు కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఒకసారి తెలుసుకుందాం. సెక్షన్ 1లో మ్యాక్సిమం మార్క్స్ 60 ఉంటాయి. మ్యాథమెటిక్స్ నుండి 20 క్వశ్చన్స్, సైన్స్ నుండి 20 క్వశ్చన్స్, సైన్స్ నుండి 10 క్వశ్చన్స్, ఇంగ్లీష్ నుండి 15 క్వశ్చన్స్, రీజనింగ్ నుండి 10 క్వశ్చన్స్, తర్వాత జీకే నుండి 5 క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ 2లో మ్యాక్సిమం మార్క్స్ 50 ఉంటాయి. మ్యాథ్స్ నుండి 25, ఫిజిక్స్ నుండి 25 క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి. దానికి సంబంధించిన ఫార్ములా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ఫిజికల్ ఎఫిషియన్సీ ఫిట్నెస్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. 1.6 కిలోమీటర్స్ని 7 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 20 స్క్వేర్డ్ అప్స్ని
10 పుషప్స్ కూడా చేయాల్సి ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఈ నెల 25వ తేదీ వరకు గడువు తేదీగా నిర్ణయించడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎక్కడి నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ యాజ్ నావిక్ జనరల్ డ్యూటీ నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ త్రో కోస్ట్ గార్డ్ ఎన్రోల్ పర్సనల్ టెస్ట్ ఆధారంగా ఈ ఉద్యోగాలను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి ఈ నెల 25వ తేదీ వరకు అవకాశం కల్పించారు. కాబట్టి ఎవరైతే 10th క్లాస్ విద్యార్థి కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి. నావిక్ జీడీ ఉద్యోగాలకు అంటే జనరల్ డ్యూటీ ఉద్యోగాలకు 12th క్లాస్ పాస్ అయి ఉండాలి. నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ ఉద్యోగాలకు అయితే 10th క్లాస్ విద్యార్థి కలిగి ఉంటే సరిపోతుంది. ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లోను డిస్క్రిప్షన్లో మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించిన PDF లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని చదువుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.